రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచనా చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచనా అటు తమిళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్ధనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సీక్వెల్ గా 2015లో వచ్చిన గంగా కూడా సూపర్ హిట్ సాధించింది. అయితే చాలా కాలంగా దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్న లారెన్స్ తాజాగా కాంచనా 4ను ప్రకటించాడు. కాంచనా 4కు సంబంధించిన కథ మొత్తం పూర్తయిందని, గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అలరిస్తుందని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్డేట్ ఇచ్చాడు లారెన్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేశారు. దీంతో ఈసారి దెయ్యంగా బుట్టబొమ్మ ఎలా అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంచనా 4ని దాదాపు 100 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ లారెన్స్ హీరోగా హంటర్ సినిమాను నిర్మిస్తోంది. మొదట ఈ సినిమాలో నయనతారకు హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు పూజా వచ్చి చేరింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.